ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37వ వచనము. హూ కెన్ స్పీక్ హ్యావ్ ఇట్ హ్యాపెన్ ఇఫ్ ద లార్డ్ హ్యాస్ నాట్ డిక్రీడ్ ఇట్. లెమెంటేషన్ చాప్టర్ 3 verse 37. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాం. మనం ఎన్నోసార్లు అది చేస్తాం ఇది చేస్తామని మన సొంత ఆలోచనలతో లేదా ఏదో లాభం ఆశించి ఇతరులకు మాట ఇస్తాం. కానీ చివరికి వచ్చేసరికి మనం ఇచ్చినటువంటి మాటను కానీ చేసిన వాగ్దానాన్ని కానీ నెరవేర్చలేకపోతాం. అందుకు కారణం ఏమిటో తెలుసా? మనము ఎదుటి వారితో చేసిన నిబంధన వాగ్దానము అనేది దేవుని యొక్క చిత్తముగా ఉన్నదా లేదా అని మనం గ్రహించాం. ఆయన చిత్తములో లేనిదైతే, ఆయన ఆ కార్యాన్ని అనుమతించకపోతే ఎంతటి వారైనా, ఎంతటి వ్యక్తి అయినా దానిని నెరవేర్చలేడు. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా దాన్ని నెరవేర్చలేరు అని మనము ఈరోజు లేఖనముల ద్వారా మనము గ్రహించాలి. నిజమే కదా? మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగే ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా నెరవేర్చలేక మాట ఇచ్చి తప్పువారముగా మిగిలిపోతాం. అదేవిధంగా మనము చేసిన వాగ్దానం అనేది ఒకవేళ దేవుని యొక్క చిత్తంలో ఉంటే ఆయన ఆ పని చేయడానికి మనకు అనుమతిస్తే మనము చేయబోవు కార్యము ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి విశ్వాసులమైన మనము చేయబోవు ప్రతి పనిని గురించి, ఇవ్వబోవు మాటను గురించి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అది ఆయనకు అయోగ్యమైనదా కాదా అని దేవునికి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అది నీవు చేసి తీరాలి అనుకుంటే దేవుని మాట కోసం, ఆయన సెలవు కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడెను. అన్య జనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని. బిలాము కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇజ్రాయేలీలను శపించుటకు బాలాకు బిలామును రమ్మని కోరాడు. కానీ బిలాము దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి మీకు చెబుతాను అని దేవునికి ఈ విషయం గురించి ప్రార్థించగా దేవుడు బిలాముతో, వారు ఆశీర్వదింపబడినటువంటి జనము, వారిని శపించకూడదు అని బిలాముతో చెప్పినప్పటికీ బిలాము బాలాకు ఇచ్చే ధనం కోసం, బంగారం కోసం వారితో బయలుదేరాడు. 3 సార్లు ఇజ్రాయేలీలను శపించమని బాలాకు బిలాముతో చెప్పినప్పుడు ఆ 3 సార్లు బిలాము నోట నుండి ఆశీర్వచనమే వచ్చింది గాని శపించుటకు దేవుడు బిలాముకు అనుమతినివ్వలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా మనం ఎవరికైనా మాట ఇస్తే, మనము మనంతటా ఏదైనా చెయ్యాలి అని సంకల్పిస్తే మనము చేసే ప్రయత్నం వృధా అవుతుంది తప్పితే ఏమీ జరగదు. బిలాము బాలాకు ఎదుట ఇచ్చినటువంటి మాటను నెరవేర్చలేని వ్యక్తిగా మనకు కనబడతాడు కదా. చివరకు నిస్సహాయుడిగా బిలాము అయిపోయాడు కదా. అందునిమిత్తమున ఈ రోజున వాక్యం వింటున్న ఎవరైనా దేవునికి విరోధమైనది, ఆయన వద్దు అన్నది చెయ్యాలని ప్రయత్నిస్తే మన యొక్క ప్రయత్నము అసలు ఫలించదు. నీవు అనుకోవచ్చు, ఎందుకు ఫలించదు? నా శక్తితోనూ నాకున్న కొన్ని అధికారాలతో నేను చెయ్యాలి అనుకున్నది చేస్తాను, నేను మాట ఇస్తే తప్పను అని నువ్వు అనుకోవచ్చు. బిలాముకు కూడా అన్ని శక్తులున్నాయి. అతని నోటితో ఏది అంటే అది తప్పక జరుగుతుంది. యాజకుడిగా, సోదెగాడుగాను ఆ ప్రాంతంలో బహు ప్రసిద్ధి అయిన వాడు కాబట్టే బాలాకు బిలాము సహాయం కోసం వచ్చాడు. మరి అన్ని శక్తులు ఉన్నప్పటికీ, అంత పేరున్నప్పటికీ బిలాము అనుకున్నది చేయగలిగాడా? లేదు. ఎందుకంటే దేవుడు బిలాము చేయబోయే దానికి అనుమతి ఇవ్వలేదు. ఈ రోజున నీవు కూడా ఏదో చేద్దామని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉండొచ్చు. అనేక మంది అధికారుల దగ్గరకు, రాజకీయ నాయకుల యొద్దకు నీవు వెళుతుండొచ్చు. లేదా నీ శత్రువులైన వారు బాగా అధికారం కలిగిన వారై నిన్ను ఏదో చేద్దాము అనుకుంటుండొచ్చు. వారు ఏది చేయాలనుకున్నా, నీవు ఏది చేద్దాం అనుకున్నా, మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, మన దగ్గర తగిన జ్ఞానం
ఉంటే సరిపోదు, మన దగ్గర అధికారం ఉంటే చాలదు గాని మనము చేసే పని ఆయన చిత్తములో ఉండాలి. ఆయన దానికి సెలవిచ్చి ఉండాలి. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతినివ్వకుండా ఏది కూడా ఎవ్వరూ నెరవేర్చలేరు. ఒకవేళ కాదు అని చెయ్యాలి అని ప్రయత్నించినా మనము జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండాలి తప్పితే అది ఫలింపులోనికి రాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏదైతే పనిని ఎన్నిసార్లు చేసినా అది సక్సెస్ కావడం లేదు, చేయలేకపోతున్నాం, ఇచ్చిన మాటను నిలవబెట్టుకోలేకపోతున్నామంటే మనం అప్పుడే అర్థం చేసుకోవాలి మనం చేసింది దేవుని యొక్క చిత్తము కాదు అని, మన కార్యము దేవునికి విరోధమైనది అని. కనుక దేవునికి అసహ్యముగా ఉన్నవి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాటిపై దృష్టి పెట్టకుండా ఆయన సెలవిచ్చేంత వరకు, దేవుడు కృప మనకు ఉదయించేంత వరకు మనము వేచి ఉండాలి. దేవుడు చిత్తమైన వాటిని చేసుకుంటూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, యూదుల రాజా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి రానయున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మీరు సెలవియ్యనిదే ఏది కూడా మా జీవితంలో జరగదు అని, మీ చిత్తము లేకుండా ప్రభువా ఏది కార్యము మా జీవితంలో జరగదని, మాకెంత శక్తి ఉన్నా, మాకెంత జ్ఞానమున్నా, ఎంత బలమున్నా, అధికారమున్నా తండ్రి, మీరు సెలవినదే ఏ కార్యము మా పట్ల జరగదు అని, అయ్యా మీ యొక్క కృప లేనిదే, మీ యొక్క చిత్తములో లేనిదే ప్రభా ఏది మా యొద్దకు రాదు అని తండ్రి, మేము ఎంతగా ప్రయత్నించినా అది ఫలింపులోనికి రాదు అని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా అప్పుల వలయాల్లో చిక్కుకొని ఉన్నారో ప్రభా, ఆ వలయాల్లో నుండి బయటికి రాలేకపోతున్నారో ప్రభా, వారిని తండ్రి మీరే లేవనెత్తండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ముఖ్యంగా నా ప్రభా చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. యవన బిడ్డలందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా, చెడు ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు వారిలో నుంచి తీసివేసి ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. అయా వారికి తండ్రి మీ యొక్క చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సాటి అయిన సహకారిని వారికి అనుగ్రహించండి దేవా. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. ఎన్నో హాస్పిటల్ తిరిగిన ఫలితము లేక అయా మరి తండ్రి ఈ రోజున మీ పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుతున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి, అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మీ శక్తిని, మీ బలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడో, విధవరాళ్ల పక్షముగా వాద్యమాడే దేవుడో, ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుంచి, భూతగాథ సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి వ్యాపారాలు చేస్తూ నష్టపోయినటువంటి స్థితిలో ఉన్న వారిని మీరు లేవనెత్తండి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నా. మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభా, రిటైర్మెంట్ విషయంలో తండ్రి మీ చిత్తాన్ని అయా వారి పట్ల జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం అయ్యా. అయా వృద్ధాప్యంలో ఉన్న వారిని తండ్రి వారి ఎముకల్లో బలాన్ని, సత్తును దయచేయండి అయ్యా. మా భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నా ప్రభా సమాధానము కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతి, సమాధానము అయా మా యొక్క ప్రపంచంలో ఉండునట్లుగా సహాయం చేయండి నాయన. అదే విధంగా నా ప్రభువా అయా దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారందరినీ మీరు కాచి కాపాడండి అయ్యా. మీ జ్ఞానము చేత వారిని నింపండి. మీ ఆత్మాభిషేకం వారికి దయచేయండి. సువార్త పరిచర్యలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత నింపండి అయా. మిషనరీస్ ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. దుఃఖములో ఉన్న ప్రతి బిడ్డ దుఃఖమును
కొట్టివేసి సంతోషాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మరి నా తండ్రి ఇంతవరకు తండ్రి చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.